నేను మా మమ్మీ అయితే ఈరోజు ఎంవిపి రైతు బజార్కి వచ్చామమ్మ. రైతు బజార్కి అయితే వచ్చాము. ఇక్కడైతే చాలా రకాల పూలు ఉన్నాయి. ఇంకా మా ఏరియాకి అయితే ఇదే పెద్ద బజార్ అనమాట. మా అమ్మకి ఏం కొనాలో తెలియక అలా బ్యాగ్ వేసుకొని తిరుగుతుంది అటు ఇటు. కడ్డీలు తీసుకుంటుంది, అందులో ఆవిడ వేస్తుంది, మా అమ్మ తీస్తుంది. ఆవిడ ఒక ఐటెం ఏదైనా తీసుకుందా అంటే దాన్ని ఒక 10 సార్లు చెక్ చేస్తుంది. యాక్చువల్గా నేనైతే క్యాప్సికమ్ కోసం వెతుకున్నాను అనమాట, నాకు కనిపించట్లేదు ఎక్కడ. మా అమ్మ మళ్ళీ సెకండ్ రౌండ్ వెళ్ళింది చూడడానికి. ఫ్రై చేసుకుందాం తీసుకో, నీకు ఇష్టం లేకపోతే ఏమి. పాడేం అవ్వలేదు, బాగానే ఉన్నా. నా బ్యాడ్ లక్ ఏమో మరి, నేనైతే క్యాప్సికమ్ కోసం వెతుకున్నాను కానీ అసలు బజార్ అంతా 2 సార్లు తిరిగాను, బట్ నాకు ఎక్కడ దొరకలేదు. రేపు ట్రై చేస్తాను మా దగ్గర బజార్లో. నేనైతే క్యాబేజ్ ఎంచుతున్నాను. నాకు నిజంగా ఎంచడం రాదు, కానీ అందుకనే మా అమ్మ డైరెక్షన్ ఇక్కడ ఫ్రూట్స్ మార్కెట్ అయితే నిజంగా చాలా పెద్దది. మన 2 కళ్ళు అయితే సరిపోవు నిజంగా చూడడానికి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాకు ఫ్రూట్స్ అంటే అస్సలు నచ్చు, అందుకే కొంచెం దూరంగా ఉండి వీడియో తీసాను అనమాట. మీకు నిజంగా మా అమ్మతో రైతు బజార్ అంటే ఒక 2 hours పడుతుంది లిస్ట్ అనమాట. బుర్ర హెడ్ ఎక్కించేస్తుంది మా అమ్మాయి వాళ్ళతో బేరాలన్నీ ఆడుతుంది. అసలు మా అమ్మతో షాపింగ్కి వెళ్ళిపోతుంది, ఏం చేయబోతుంది. నిజమే కదా, మా అమ్మ ఆడే బేరాలకి అయితే మరి మనకి బుర్ర పోతుంది అనమాట నిజంగా. మేమైతే మా బజార్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా డాడీ వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు అనమాట. మా అమ్మ చూడండి నాకు అసలు ఎలా చూస్తుందో.